వృశ్చిక రాశి వారు ఈ వారం ముఖ్య వ్యవహారాలను ఇతర వ్యక్తుల యొక్క సాయం లేకుండా సొంతంగానే పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు కూడా సమకూరుతుంది. వీరి అవసరాలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. బంధువర్గం వారు వీరి పట్ల మరింత ప్రేమానురాగాలు కూడా కురిపిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం కూడా ఈ వారం కాంట్రాక్ట్ రంగం వారికి అధికంగా ఉంది. అదేవిధంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకొని గతంలో జరిగిన సంఘటనలు, అంటే మీరు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు నెమరు వేసుకుంటారు. వారితో ఆనందంగా కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా వీరంటే ఇష్టపడేలా ఈ వారం మీరు మసులుకుంటారు. వారితో అలా మాట్లాడతారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు తీవ్రంగా చేస్తారో అవి ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ముందుకు సాగుతారు. విద్యార్థులు ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. అదేవిధంగా వ్యాపారం వారికి ఈ వారం వ్యాపారాలు మరింత మెరుగ్గా సాగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం ప్రశాంతంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతారు. గత కొంతకాలంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఉద్యోగం పట్ల ఏదైతే ఒక అబద్ధతాభావంతో ఉన్నారో, ఉద్యోగం ఉంటుందో లేదో, ఇంకొక ప్రాజెక్టు వస్తుందో రాదో, అటువంటి వారి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. కళారంగం వారు, వైద్య రంగం వారు, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఐటీ రంగం వారు కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు ఉంటాయి. స్నేహితులతో కూడా విభేదిస్తారు. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మరింత మెరుగైన ఫలితాలు వృశ్చిక రాశి వారు ఈ వారం సాధించేందుకు, చేసే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించేందుకు పాటించాల్సిన పరిహారం ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేక లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు.